హరే కృష్ణ. ద్రౌపది ఇప్పుడు విరాట రాజ్యంలో 4 దిక్కుల ఉన్న వీధిలో నుంచుంటుందనమాట. ఆమె ఎటెళ్ళాలో తెలియక అక్కడ ఉంటదనమాట. అందరూ అటెళ్ళేవాళ్ళు, ఇటెళ్ళేవాళ్ళు ఆమెను చూస్తారనమాట. మగవాళ్ళు, ఆడవాళ్ళు అందరూ చూస్తారు. ఆమె చాలా అందంగా ఉంటది. అందానికే అందం ఆమ. అందాన్ని చూసి ఎవరు ఇంత అందంగా ఉందని చూస్తారనమాట అందరూ. చూస్తూ ఉంటే ఆమె గూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతది. ఎందుకంటే ఆమె అంతఃపుర స్త్రీ బయటికే రాదు. హస్తిన నుంచి డైరెక్ట్‌గా అరణ్యంలోకెళ్ళింది. అరణ్యంలో ఎవరు ఉండరు గదా! అందరూ అక్కడ గుంపులుగా నుంచుంటే రాణి యొక్క చెలికత్తెలు చూస్తారు ఈమెని చూసి, ఎవరు ఈమె ఇంత అందంగా ఉంది, ఎవరు నువ్వు అని అడుగుతారు. అడిగితే అప్పుడు ఒక మాట చెప్తుందండి ద్రౌపది. ఆ మాట చెప్పడానికి నాకే చాలా బాధగా ఉంది. చెప్తుంది, నాకు ఎవరైతే భోజనం పెట్టి కట్టుకోవడానికి బట్టలిస్తారో వాళ్ళ దగ్గర నేను పని చేస్తానని చెప్తదనమాట. చెప్పంగానే చెలికత్తెలు కూడా ఆశ్చర్యపోతారు. మనిషిని చూస్తే ఇంత అందంగా ఉంది, పని చేసేదేంటని ఆళ్ళు గూడా ఇంకా రాణి సుదేష్ణాదేవి దగ్గరికి తీసుకెళ్తారు. తీసుకెళ్తే ఇంకా సుదేష్ణాదేవికి అంతా చెప్తారనమాట. చెప్పంగానే సుదేష్ణాదేవి ఆమెను చూసి, "అబ్బా! అసలు ఏంటి ఇంత అందంగా ఉన్నావు నువ్వు? ఎవరు నువ్వు అసల?" అని అడుగుతది. అడిగితే, "అమ్మా నాకు ఎవరైతే భోజనం పెట్టి బట్టలిస్తారో మీ దగ్గర సైరేంద్రిగా పనిచేస్తానమ్మా" అని చెప్తది. చెప్పంగానే సుదేష్ణాదేవి ఆశ్చర్యపోతుంది. "చూడటానికి ఇంత అందంగా ఉన్నావు. నిన్ను మా రాజ్యంలో పెట్టుకుంటే మగవాళ్ళు మా రాజ్యం ఆడవాళ్ళం మేమే నీ అందాన్ని చూసి అసూయ పడుతున్నాము. మగవాళ్ళు ఆగుతారా? మా రాజు చూసి నీ మీద మనసు పారేసుకుంటే పరిస్థితి ఏంటని అడుగుతుంది. అడగంగానే అప్పుడు ద్రౌపది చెప్తుంది, "అమ్మ నన్ను ఎవరైతే కామ వికారంతో చూస్తారో వాళ్ళు సాయంత్రానికల్లా చంద్రోదయం అయ్యే టయానికల్లా చచ్చిపోతారమ్మా. నన్ను గాంధర్వులు కాపాడుతా ఉంటారు" అని చెప్తది. అని చెప్పి నేను నా పరిస్థితి బాగలేక నా కాలం కలిసి రాక ఒకళ్ళ దగ్గర పని చేయాల్సి వచ్చింది నేను అని చెప్తదనమాట. చెప్పంగానే సుదేష్ణాదేవి గూడా ఇంకా ఆలోచిస్తది. ఆమె గురించి పోనీలే పాపం ఆమె పరిస్థితి బాగలేక వచ్చానని అంటుంది. కాలం కలిసి రాలేదంటుంది. సరేలే అమ్మ నువ్వు ఉండు. కానీ మగవాళ్ళ కంట మాత్రం నువ్వు పడొద్దు తల్లి. నువ్వు మగవాళ్ళకి చూడకుండా నువ్వు పని చేసుకోమని చెప్తదనమాట. సరేనని ఒప్పుకుంటది సుదేష్ణాదేవి. ఆమెకు చూడండి ఎంత కష్టకాలం వచ్చిందో. ఇదంతా ఈ గోలంతా ఈ దుర్యోధనుడి వల్లే వచ్చింది. ఆమెకింత కష్టకాలం కౌరవులేమో అక్కడ చాలా ఆనందంగా ఉంటారు. వాళ్ళ భార్యలు వాళ్ళు అందరూ హ్యాపీగా ఉంటారు. వీళ్ళేమో అన్ని కష్టాలు పడుతున్నారు. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. హరే కృష్ణ.